హలో అందరికీ. నేను ఫస్ట్ హిస్టరీ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. సో హిస్టరీలో యాక్చువల్లీ నాకు అసలు సిలబస్ తెలుసు, అంటే నేను ఆల్రెడీ నా ముందు వీడియోలో చెప్పా. చెక్ చేస్తే మోడర్న్ హిస్టరీ చదవండి బాగుంటుందని చెప్పారు. సరే అని చెప్పి నేను మోడర్న్ హిస్టరీ తీసా. ఈ సిలబస్ అంతా ఉంది ఇందులో. నాకు ఏది చదవాలో అర్థం కావట్లేదు. ఓకే, ఈ సిలబస్లో ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఈ టాపిక్స్ ఉన్నాయి. కానీ బుక్ ఓపెన్ చేస్తే నాకు అసలు ఇంట్రెస్ట్ రావట్లే. ఏం చేయాలి అప్పటికి రోజు మార్నింగ్ 4:30కి లెగుస్తున్నా, చదవాలి అలవాటు చేసుకోవాలి అని. రోజు బుక్ ఓపెన్ చేయడము, 4:30కి లెగవడం, హాట్ వాటర్ తాగడము, బుక్ ఓపెన్ చేయడము, ఇది చదువుదామని చెప్పి అది చదువుతుంటే నాకు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఈరోజు ఇంకా ఏం డిసైడ్ అయ్యానంటే, ఇట్లా నేను సిలబస్ చూసి చదవని పనిలే కానీ అస్సలు మనకి మోడర్న్ హిస్టరీ అంటే వాట్ ఈజ్ వాట్ ఏంటో తెలుసుకుందాము ఏమైనా కొన్ని ఛానల్స్లో అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్లోనే చూశాను అనమాట. అంటే వాట్ ఈజ్ వాట్ తెలిస్తే అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందేమో, దాని గురించి క్యూరియాసిటీ వస్తుందేమో. ఓకే, యూరోపియన్ రాక ఓకే ఇలా ఉంది అని. సరే, ఇంకా మార్నింగ్ నేను ఈరోజు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేసిన పని ఏంటంటే మోడర్న్ హిస్టరీ హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఫస్ట్ చాప్టర్ ఏంటి, యూరోపియన్లు రాక. ఈ యూరోపియన్లు రాక అసలు ఏంటి, ఎవరు, ఎందుకు వచ్చారు, ఏం చేశారు, అసలు ఏంటి కథ, వాటి స్టోరీ అంతా జస్ట్ చిన్నగా ఒక 40 మినిట్స్ అనమాట. 40 మినిట్స్ అంటే ఈ మోడర్న్ హిస్టరీ మొత్తం 40 మినిట్స్లో మనకి వాట్ ఈజ్ వాట్ అంటూ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయారనమాట. అప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఓకే, ఇప్పుడు యూరోపియన్లు రాక అనగానే అందులో నేను చదివితే నాకు ఇంత కూడా గుర్తుండకపోవచ్చేమో. ఓకే, 5 వచ్చారంట. ఆ 5 ఎవరెవరు, పోర్చుగీసు, బ్రిటన్, డచ్, డెన్మార్క్, ఫ్రెంచ్, వీళ్ళు వచ్చారు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు, వీళ్ళు ఫస్ట్ ఎక్కడ స్థాపించారు, స్థాపించిన సంవత్సరం ఏంది అని చెప్పి ఈజీగా ఏదో ఇది దీనికి ఇలాగా ఇక్కడ రాసుకున్నాను. PDBDF అంట. దీనికి వర్తక వ్యాపారం చేసింది ఎక్కడ అంటే ఇవి అట్ట, దానికి హింట్ KMSDS అని. అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ మన ఇండియాని వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళిపోయారు, ఫస్ట్ అసలు ఎవరు వెళ్ళిపోయారు, తర్వాత పోర్చుగీస్ వెళ్ళిపోయారు లాస్ట్లో. అసలు ఆ పోర్చుగీస్ ఎందుకు వెళ్ళిపోయింది, ఏం చేయడం వల్ల వెళ్ళిపోయింది. సో ఇంకా నెక్స్ట్ ఇది ఫస్ట్ చాప్టర్ గురించి ఇక్కడ ఉంది. అంటే ఇంకా దీంట్లో స్థావరాలు ఎక్కడున్నాయి, గవర్నర్స్ ఎవరు, ఏంటి కథ అన్నది మనకి చదువుకుంటే తెలుస్తుందంట. ఇక్కడ 3వ క్రూసెట్ యుద్ధం గురించి ఉంది కదా. 3వ క్రూసెట్ యుద్ధం అంటే 3వ క్రూసెట్ యుద్ధం ఏంది అనుకున్నాను. తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత అర్థమైంది, ఏంది, ముస్లిమ్స్ గాను క్రిస్టియన్స్కి జరిగిన యుద్ధము 3వ క్రూసెట్ యుద్ధం అంట. ఓకే, ఇదా కథ అనుకున్నాను. ఆ తర్వాత యూనిట్ 2 స్టార్ట్ చేశారు. యూనిట్ 2 ఏంటి, భారతదేశం ఆక్రమణ. అసలు మన భారతదేశానికి ఫస్ట్ ఎవరు వచ్చారు, ఆ తర్వాత ఎవరు వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళు అసలు ఏమేమి చేశారు, ఆ తర్వాత 4 వచ్చారట. ఇవి మొఘల్స్ అనే వాళ్ళు 4గా డివైడ్ అయ్యారట. వాళ్ళు ఎక్కడెక్కడ డివైడ్ అయ్యారు, అసలు ఏంటి, దాని గురించి జస్ట్ చిన్నగా బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ అనమాట, షార్ట్ అండ్ స్వీట్. అసలు ఔరంగజేబు చనిపోయిన తర్వాత మనకి ఏదో యుద్ధం వచ్చిందంట. అసలు ఆ యుద్ధం ఎందుకు వచ్చింది, ఆ యుద్ధం తర్వాతే చాలా చేంజెస్ వచ్చాయి అనేసి చెప్పారనమాట. అది ప్లాసీ యుద్ధం అంట. అది కూడా 1757 జూన్ 23 అని చెప్పారు. తర్వాత ఏంటి, 3rd చాప్టర్ వచ్చేసి సామాజిక సాంస్కృతిక జాగృతి. అసలు అందులో ఎవరు సంఘ సంస్కర్తలు ఏం చేశారు, వాళ్ళు అసలు ఏం చేశారు. ఎగ్జాంపుల్ ఏంటి, అప్పట్లో మనకి భర్త చనిపోతే భార్యను కూడా భర్తతో పాటు కాల్చివేసేవాళ్ళు కదా. సో అలాంటి వాళ్ళ గురించి, అంటే అలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ చేసినవన్నీ దాంట్లో ఉన్నాయంట. యాక్చువల్లీ నేను చెప్పాను కదా, నేను సోషల్ బ్యాక్గ్రౌండ్ కాదు, కానీ నాకు నీడ్ అనమాట జాబ్. సో అందుకని సోషల్ స్టార్ మా మేడమ్స్ అందరూ, మా స్కూల్లో వాళ్ళందరూ, నీకు ఇంకా ఏజ్ ఉంది, గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వు అని వాళ్ళందరూ నన్ను ఫుల్ మోటివేట్ చేస్తే, సో నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యి చదవడానికి స్టార్ట్ చేశాను. ఇంక ఇలా ఉంది కదా. ఇలా ఉన్న తర్వాత వాళ్ళందరూ ఏం చెప్పారంటే, మ్యాప్ పెట్టుకొని చదువుకుంటే ఇంకా బాగా గుర్తుంటుందంట. సరే, హాలిడే కదా, రేపు వెళ్ళి మ్యాప్ పాయింట్ కొనుక్కొని వస్తాం. మాకు రేపు మంగళవారం మేబీ హాలిడే ఉంటుందేమో, చూద్దాం ఏమవుతుందో. తర్వాత చూడండి, కుల ఉద్యమాల గురించి, క్యాస్ట్ మూమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి
న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు అంట, జస్టిస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంట. అంటే తమిళనాడులో బ్రాహ్మణుల ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంటుందంట. తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే రంగస్వామి గారు స్టార్ట్ చేశారంట. అంటే ద్రావిడ ప్రజలు ఆత్మగౌరవాన్ని బ్రాహ్మణులు అనగదొక్కుతున్నారంట, అందుకని చెప్పి ఇది ఇతను స్టార్ట్ చేశారంట. ఇంకా బ్రిటిష్ కాలంలో ఏంటి వాళ్ళు రైతులు మన దగ్గర 3/20 తీన్ ఖతాయ సిస్టమ్, ఇంకా లైక్ ఇలాంటివన్నీ మనకి పర్మనెంట్ యాక్ట్, అదే పర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్ యాక్ట్, సో ఇలాంటివన్నీ చాలా చాలా వచ్చాయి అని చెప్పేసి జస్ట్ బ్రీఫ్గా చెప్పారు. నేను ఇందులో ఇంపార్టెంట్ అని చెప్పినవి లైట్గా రాసుకున్నాను అనమాట. అంటే నాకు కొంచెం గుర్తుండిపోయేలాగా నేను రాసుకున్నాను చదువుతున్నప్పుడు. ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్ కదా అన్నట్లుగా. నెక్స్ట్ వచ్చేసి రైతు ఉద్యమాల గురించి, తర్వాత గిరిజన ఉద్యమాలు, తర్వాత పౌర తిరుగుబాటు. నెక్స్ట్ తర్వాత ఏంటి మనకట కర్ణాటిక్ వార్స్ జరిగాయట. కర్ణాటిక్ వార్స్ మొత్తం ఎన్ని జరిగాయి, అవి ఎవరెవరికి జరిగాయి, ఎందుకు, వాటి ఒప్పందం ఏంటి. తర్వాత భారతీయునికి యూరోపియన్ సైన్యానికి ఒక యుద్ధం జరిగిందంట, ఆ యుద్ధం పేరేంటి. తర్వాత ఆంగ్లో మైసూర్కి, ఆంగ్లో ఇండియన్స్కి, ఆంగ్లోస్కి అండ్ మైసూర్కి ఒక 4 యుద్ధాలు జరిగాయంట. ఆ 4 యుద్ధాలు. తర్వాత ఆంగ్లోకి మరాఠాకి ఒక 3 యుద్ధాలు జరిగాయి. అండ్ ఇంకా ఆంగ్లో సిక్కులకి 2 జరిగాయి. అలా వాటి గురించి. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మ సమాజం ఎవరు స్టార్ట్ చేశారు, ఆత్మీయ సభ ఎవరు, ఏంటి. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అమ్మయ్య, ఇప్పుడు నేను ఈ బుక్ చదవగలను అని నాకు ఒక చిన్న హోప్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇలా యూరోపియన్స్ తీయగానే యూరోపియన్స్ రాక సార్ ఏం చెప్పారు, ఒక 5 వచ్చారని చెప్పారు. ఆ 5 ఎవరెవరని చెప్పారు, పోర్చుగీస్, బ్రిటన్, డచ్, డెన్మార్క్, ఇంకొకళ్ళు ఎవరు 5 అని చెప్పారు కదా. సో ఆ 5 గురించి ఓకే నేను చదువుతుంటే ఓకే అవి 5 కదా, ఈ 5 కదా అని చెప్పేసి నాకు కూడా అర్థమైపోతుంది. ఫస్ట్గా ఎవరు ఇచ్చారు, లాస్ట్గా ఎవరు ఇచ్చారు, వాటి గురించి ఇంక మొత్తం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇదే కదా నేను వినింది, కానీ నాకు అక్కడ డెన్మార్క్ కాదా డెన్స్, ఓకే నేను వింటాం పొరపాటు. సో అమ్మయ్య, ఇప్పుడు నేను రేపు ఈ లెసన్ అంతా ఫినిష్ చేద్దామని డిసైడ్ అయ్యా. 2 చాప్టర్స్ చదవగలను. ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం మంచిగా చదవచ్చు. ఎట్లాగో మార్నింగ్ 4:30కి లెగుస్తున్నాను చదవాలని. సో మార్నింగ్ 4:30కి లెగిస్తే ఇది నీట్గా ఒక నోట్స్ పెట్టుకొని ఆ నోట్స్లో మంచిగా రాసేస్తాను అనమాట యూరోపియన్స్ రాక గురించి. యాక్చువల్లీ నేను ఏం చేస్తాను ఏంటి మీకు చెప్పలేదు కదా, చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అంటే ఇప్పుడు మీరు కూడా నాలాగే చదవటానికి డైలమాలో ఉండుంటారు కదా. సో మీకు కూడా నేను చెప్పే చిన్న సజెషన్ ఏంటంటే మీరు కూడా నాలాగా అసలు హిస్టరీలో మనం ఏం చదివితే బాగుంటుంది, అసలు ఏంటి సిలబస్ పెట్టుకొని వాట్ ఈజ్ వాట్ ఎవరైనా మంచిగా చెప్పిన వాళ్ళు ఉంటే, నేను మొత్తం ఇదంతా నాకు 2 వీడియోస్ విన్నాను అనమాట. నేను టైం వేస్టే అనుకోవచ్చు మీరు, వేస్ట్ ఆఫ్ టైం కదా అని. వేస్ట్ ఆఫ్ టైం అయినా సరే మనం ఒకసారి చదివింది మంచిగా గుర్తుండిపోవాలి అంటే ఈ మాత్రం తప్పదనిపించింది నాకు. యాక్చువల్లీ ఈ బుక్ కూడా నాది కాదు, ఈ బుక్ నేను చదువుతున్నాను, కానీ నెక్స్ట్ నేను ఈ విన్నర్స్ పబ్లికేషన్స్ చదవనో తెలియదు. ఇది మా స్కూల్లో ఒక సార్ ఇచ్చారు. ఆ సారు ప్రస్తుతానికి చదువుకోండి మేడం బుక్స్ కొనుక్కున్నంత వరకు, ఎలాగో లాస్ట్ వర్కింగ్ డే రోజు 23rd నేను తీసేసుకుంటాను, అప్పటి వరకు చదువుకోండి అని చెప్పి ఇచ్చారు. అప్పుడు ఇంక నేను కొనుక్కోవాలి బుక్స్ అన్నీ. యాక్చువల్లీ నాకు ఒక సజెషన్ ఇవ్వండి. అంటే మనము ఆన్లైన్లో క్లాసెస్ వింటూ, లైవ్ క్లాసెస్ వింటూ ఏదైనా డౌట్ వస్తే యూట్యూబ్లో ట్రిక్స్ ఫాలో అవుతూ మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వాలిఫై అవ్వడం బెస్టా, లేదు అంటే మనం కోచింగ్ తీసుకోవడం బెస్టా, ఏదో ఒకటి నాకు సజెషన్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోని ఇంతవరకు చూస్తున్నారు అంటే థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.